కరోనాని కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వాలు మనుషులతో చెబుతున్న మాట ఏంటి? ఈ సమాజం బైబిల్ యొక్క విలువను తెలియక, అంటే దేశాలకు ఈరోజు వస్తున్న శిక్ష ఎవరితో తెలుసా? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి దేశాలకు వస్తున్న శిక్ష. రోగాలు రాకుండా ఉండాలి అంటే ఏ పట్టణమైతే, ఏ రాష్ట్రమైతే, ఏ దేశమైతే యెహోవా మాట అనగా తండ్రి మాట, దేవుడు ఎన్ని హెచ్చరిక మాటలు చేశాడో, అసలు దేని వల్ల అపవిత్రత వస్తుందో. మీరు చదువుతున్న ఒక అంశాన్ని బైబిల్ నుంచి నేటి తరానికి, నేటి సమాజానికి అవసరమైన ఈ సందర్భాన్ని గురించి ప్రకటించాలని బైబిల్ నుండి ఆశపడుతున్నాను. అదేంటంటే దేశాన్ని అపవిత్రపరుస్తున్న అంటరానితనం. ఈ అంటరానితనం అనగానే మన దేశంలో కొన్ని వందల ఏళ్లుగా మరి వేళ్లు తన్నిన ఒక మహావృక్షంలా ఈ అంటరానితనం అన్నది ఉంది. స్వతంత్రం రాక మునుపటి కాలం నుంచి ఈ భారతదేశంలో నివాసులుగా నివసిస్తున్న భారతీయులైన సోదరుల ఎందరో బ్రతుకులను కడతీర్చినదే ఈ అంటరానితనం. నిజంగా దేశంలోని అంటరానితనం అది అపవిత్రపరుస్తుందా దేశాన్ని? అపవిత్రత అనగానే ఎన్నో విషయాలను గురించి మనం చదువుకున్నాం. కానీ ఈ అంటరానితనం అపవిత్రత అవుతుందా? ఇది కేవలం మన దేశంలోనేనా, ప్రపంచ దేశాల్లో ఉందా అని ఒకవేళ మనం ప్రశ్నించగలిగితే యావత్తు ప్రపంచంలోనూ ఈ అంటరానితనం అన్నది ఉంది. ఎలాగో ఈ పాఠంలో మీరు విందురు కానీ ప్రియులారా, ఈ అంటరానితనం అన్నది ఒక దారుణమైన ఒక ఆచారం. మనుష్యుల మధ్య కుల మత భేదాలతో విరోధ భావాలను పెంపొందించే ఒక దారుణమైన అప్రజాస్వామ్య, ప్రజలలో పాతుకుపోయిన ఒక అరాచకం అని చెప్పాలి. ఇటువంటి దారుణమైన పరిస్థితిని అరికట్టాలని స్వతంత్రం వచ్చిన తరువాత మన దేశం చట్టం కూడా చేసింది 50 దశకంలో. మన భారతదేశ రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులు మీకు తెలుసు. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం మొదటిది మనకిచ్చింది. మొదటి మరి హక్కు ప్రాథమిక హక్కులు. అలాంటి ప్రాథమిక హక్కులను సైతం కాలరాసే విధంగా ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఎదుగుతున్న దేశంగా గుర్తింపు పొందుతున్న ఈ ఆధునిక యుగంలో కూడా ఈ అరాచకత్వం ఇంకా ఈ దేశంలో పలు దేశాల్లో కొనసాగుతుంది అంటే అది దేశాన్ని ఎంతగా అపవిత్రపరుస్తుందో, దానివలన వచ్చే పరిణామాలు ఏంటో అన్నది కూడా మనం తెలుసుకోవాలి. దీనిని నిర్మూలించాలి అని ఆర్టికల్ 17 ద్వారా భారతదేశ రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఒక చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా దీన్ని ఉల్లంఘించినా వారికి చట్టం శిక్షణ కూడా అమలు చేయడానికి శిక్షణ సిద్ధం చేసింది. అయితే స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా వెనుకబాటులో ఉన్న ఈ భారతదేశంలో ఇంకా ఈ అంటరానితనం అన్నది ప్రజల మధ్య పేరుకుంటుంది అంటే, ఇంకా నాటుకుపోతుంది అంటే, ఇంకా అది విస్తరిస్తుంది అంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతున్నాయో బైబిల్ను బట్టి ఈ సమాజాన్ని హెచ్చరించక తప్పదు. ఎందుకంటే మనం భారతీయులం. ఈ భారతదేశ గడ్డపై పుట్టిన వారముగా ఈ భారతదేశంలో ఉన్న అనేకమైన వాటిని నిర్మూలించడానికి ఒక క్రైస్తవుడుగా తండ్రి అయిన దేవుడు బైబిలులో రాయించిన ఆదేశాలను ప్రపంచ దేశాలతో పాటు మన దేశ నివాసులు కూడా ప్రకటించడం అవసరం. ఎందుకంటే దేశాలను అపవిత్రపరిచే వాటిలో ఈ అంటరానితనం కూడా ఉంది.
ప్రధాని మోడీ గారు దేశానికి పిలుపునిచ్చారు స్వచ్ఛ భారతదేశం అని. భారతదేశం స్వచ్ఛంగా ఉండాలి అని. మంచిదే, దేశం స్వచ్ఛతగా ఉండాలి. రోడ్లు, భవనాలు, ఏమండి, వీధులు, ఇలా ప్రతి ప్రదేశం, మనుష్యులు సంచరించే ప్రతి ప్రదేశము స్వచ్ఛమైనదిగా ఉండాలి అని ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆయన ఆరంభించారు. అయితే అది కొంతవరకు అమలులోనికి వచ్చింది. ఇంకా ఎన్నో మురికి వాడలు, ఇంకా ఎన్నో దారుణమైన ప్రదేశాలు ఈ భారతదేశంలో లేకుండా పోలేదు. ఎంత స్వచ్ఛ భారత్ను చేయడానికి, మురికివాడలను శుభ్రపరచడానికి మహాత్ముని స్ఫూర్తితో నిజంగా ఈ స్వచ్ఛతను దేశంలోని తీసుకుని రావాలని ఎందరో నాయకులు, అనేక రాష్ట్రాలు బహుగా కష్టపడ్డాయి. ఆ తర్వాత అది మరుగున పడిపోయింది. మా దేశం స్వచ్ఛతలో ఈ స్థానంలో ఉంది, మా పట్టణం స్వచ్ఛతలో ఈ స్థానంలో ఉందని గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టారు. నిజానికి దేశం యొక్క స్వచ్ఛతను బట్టి ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు నంబర్ 1 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయండి. అంటే చాలా క్లీన్, నీట్గా కనబడే ప్రపంచ దేశాలు. అవునండి, అంటే తమ దేశాలు చాలా స్వచ్ఛంగా ఉండాలి అని స్వచ్ఛతను పాటించిన వాళ్ళు. మరి ఏ దేశాలు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నదేంటో చెప్పమంటారా? ఆస్ట్రేలియా దేశంలోని అడిలైడ్. ఆస్ట్రేలియా ఖండం ఒక దేశం. అందులో ఉన్న తొలి స్థానంలో చాలా పరిశుభ్రంగా, చాలా స్వచ్ఛంగా కనిపించే పట్టణాలలో అడిలైడే ఆస్ట్రేలియాలో ఉందండి, మొదటి స్థానం. ఇక రెండోది చెప్పమంటారా? ఐరోపా ఖండంలోని లక్సెంబర్గ్. ఇది కూడా చాలా స్వచ్ఛమైన పట్టణం. ఇక మూడో స్థానంలో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్. ఇది మీకు తెలుసు, వినే ఉంటారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ అనే పట్టణం. ఇక కెనడాలో 4వ స్థానం క్యాల్గరీ. కెనడాలో ఉన్న క్యాల్గరీ అనే పట్టణం అత్యంత శుభ్రమైన దేశాలుగా ప్రపంచంలో ఉందండి, ఈ 100 దేశాలలో. ఇక 5వ స్థానంలో ఉన్నది సింగపూర్. పరిశుభ్రత విషయంలో కానివ్వండి, స్వచ్ఛత విషయంలో కానివ్వండి, పట్టణాన్ని చూడగానే చాలా అందంగా ఉండే పట్టణాలలో 5వ స్థానంలో ఉంది సింగపూర్. ఇక 6వ స్థానంలో ఉన్నది జపాన్ పట్టణంలోని కోబ్. జపాన్ ఎంతగా అభివృద్ధి చెందిన దేశం మీకు తెలుసు. అందులో కోబ్ అనే ఆ సిటీ స్వచ్ఛతను సాధించినది. 6వ స్థానంలో ఉందండి. ఇక 7వ స్థానంలో ఉన్నది న్యూజిలాండ్లో వెల్లింగ్టన్. న్యూజిలాండ్లో వెల్లింగ్టన్ అండి స్వచ్ఛతలో 7వ స్థానంలో నిలబడింది. ఇక జర్మనీలో 8వ స్థానంలో ఉన్నది ఫ్రైబర్గ్. జర్మనీలో ఉన్నది ఫ్రైబర్గ్. ఇక నార్వేలో ఉన్నది 9వ స్థానంలో ఉంది ఓస్లో. ఏమండి? ఇక 10వ స్థానంలో ఉన్నది అమెరికాలోని హవాయి నందున్న హోనలూలు. ఈ 10 పట్టణాలు, ఆ తర్వాత 11, 12, మనది 100లో ఉందిలేండి మన సంఖ్య మన దేశానికి వచ్చేసరికి. అంటే ప్రపంచ దేశాలలో పవిత్రత, స్వచ్ఛత, చాలా క్లీన్ అండ్ టైడీ, చాలా పరిశుభ్రంగా కనబడే దేశాలు, పట్టణాలలో ఇగో ఇప్పుడు నేను చదివిన వరుస క్రమంలో మీరు చూడగలరు. ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పమంటారా? ఎంత స్వచ్ఛమైన ఈ దేశాలలో పరిశుభ్రతను పాటించి స్వచ్ఛతలో ర్యాంకులు సాధించిన దేశాలలో సైతం ఇప్పుడు నేను చదివిన టాప్ 10 సిటీస్ అన్నీ కూడా కరోనా బారిన పడిపోయండి. ఎవ్రీ సిటీ, ఇట్ మే బి అడిలైడ్, లక్సెంబర్గ్, జ్యూరిక్, కాల్గరీ, సింగపూర్, కోబ్, వెల్లింగ్టన్, ఫ్రైబర్గ్, ఓస్లో, హోనలూలు, ఇవన్నీ మీరు చూడండి ఒక్కసారి. మీరు అంతర్జాలంలోకి వెళ్ళి, ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడగలిగితే ఏ దేశంలో ఎంతమందికి సోకింది, వేల మంది, ఎంతమంది చనిపోయారు అంటే సోకలేని దేశం లేదండి. టాప్ 10 కంట్రీస్లో ఉన్న ఈ 10 పట్టణాలు కూడా ఏ పట్టణంలోనైనా కరోనా ప్రవేశించకుండా ఉందేమో అన్నది నేను వెతికాను. కానీ ప్రతి పట్టణంలోనూ, స్వచ్ఛతను సాధించిన ప్రతి పట్టణంలోనూ కరోనా విలయతాండవం చేసిందండి, ఎంటర్ అయిపోయింది. అంటే
కరోనా ఎంటర్ కావడానికి నీ దేశం పరిశుభ్రంగా ఉందా లేదా అన్నది కాదు కారణం. మీకు అర్థమవుతుందేమో. ఈ పట్టణాలలో కరోనా క్రిమి ప్రవేశించింది. మరి ఎంత శుభ్రంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా అందులో ప్రథమ స్థానంలో ఉంది. ఏమండి, ఆస్ట్రేలియా ఖండం ప్రథమ స్థానంలో ఉంది. శుభ్రతను సాధించిన మొదటి ర్యాంక్ దేశం. అందులో కూడా వచ్చేసిందా కరోనా? అంటే ఈ వీధులు, పట్టణాలు శుభ్రతను పాటించటం వలన ఈ పాండమిక్ అవుట్బ్రేక్స్, ఈ భయంకరమైన తెగుళ్ళు ప్రవేశించకుండా ఉండవండి. మరి దేనిని బట్టి ప్రవేశిస్తున్నాయి? స్వచ్ఛతను బట్టి కాదా? ఏమిటి, చాలా వరకు రోగాలు, మీకు ఒక నిజాన్ని చెప్తాను, చాలా వరకు రోగాలు, ఒక కొలరా మీకు తెలుసు, ఒక దారుణమైన రోగం, ప్రపంచాన్ని వణికించిన రోగం కలరా, ఒక ఎబోలా. ఏమండి, ఇవి రావడానికి కారణం స్వచ్ఛత లేకపోవడమేనండి. అంటే అపరిశుభ్రమైన నీరు, మనుషులు పరిశుభ్రత పాటించకపోవటం, పట్టణాలు, ప్రాంతాలు, గ్రామాలు అన్నీ అపవిత్రంగా ఉండటం. ఏమండి, వీటి వలన భయంకరమైన తెగుళ్ళు వ్యాపించాయి. అంటే పరిశుభ్రంగా ఉంటే రాకుండా ఉంటాయా? కలరా అనే మహమ్మారి విజృంభించినప్పుడు అండి, ప్రతిదీ, నీరు కూడా, నీటిలో కూడా వ్యాపించింది కలరా. ఈగల ద్వారా ఆహారం మీద కూడా వ్యాపించింది కలరా. కంటికి కనిపించని ఒక సూక్ష్మ క్రిమిగా ప్రపంచాన్నంతటినీ ఒక దశకంలో చాలా భయంకరంగా వణికించింది కలరా. అలాగే ఎబోలా మీకు తెలుసు, టాప్ 10లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కరోనా నెంబర్ 1 స్థానం. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులలో దారుణముగా శుభ్రత లేని ప్రాంతాలకు బహుగా విస్తరించిందండి కలరా కానీ, ఇకపోతే ఎబోలా కానీ. ఇక మన ప్రాంతాలు కూడా చూడండి, పరిశుభ్రత లోపించటం వలన కూడా చాలా రకమైన వైరస్లు, రోగాలు రావటం మనం చూస్తున్నాం. అందులో ఒక డెంగ్యూ ఉంది, ఒక మలేరియా ఉంది, ఒక చికెన్ పాక్స్ ఉంది. మీ అందరికీ తెలుసు. అంటే అపరిశుభ్రం వలన, పరిశుద్ధత లేకపోవటం వలన, దేశంలో క్లీన్ అండ్ గ్రీన్ లేకపోవటం వలన ఈ మహమ్మారులు అనేది ప్రజల మీద విజృంభిస్తున్నాయి. ఓకే, మరి కరోనా? దీనికి పారిశుద్ధ్యంతో పని లేదండి. నీ పట్టణం ఎంత క్లీన్గా ఉంది, నీ పట్టణం ఎంత నీట్గా ఉంది, నీ పట్టణం ఎంత పరిశుభ్రంగా ఉంది, దానికి అనవసరం. నీ పట్టణం ఏ స్థానంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను దాడి చేస్తాను అన్నది, దాడి చేసింది, దాడి చేస్తూనే ఉంది ఇప్పటికీ. అందులో గొప్ప దేశాలను చెప్పుకొని అగ్రరాజ్యాల్లో అది ఎలా విజృంభిస్తుందో అది మీకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేశాన్ని మలినం చేయటంలో ఒకవేళ శుభ్రతే కారణమా? శుభ్రత కూడా అందులోని ఒక ప్రధాన పాత్ర వహిస్తుందా? అందుకే ప్రతి దేశంతో దేవుడు ఏం చెబుతున్నాడో వినాలి. ఈ దేశాలు వినాలి అండి, ప్రపంచ దేశాలు వినాలి. చదువుదాం ఒక మాట. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, 29వ వచనంలో దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడో చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. దేశమా 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 అంటున్నాడు చూడండి. దేశమా దేశమా దేశమా. ఎందుకు దేశాన్ని 3 సార్లు పిలుస్తున్నాడు దేవుడు? ఏమండి, దేశాన్ని ఎందుకంటే 3 సార్లు పిలుస్తున్నాడు? యెహోవా మాట విను. ఆయన మాట వినాలి అని దేశాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఏ దేశం? నీ దేశం పేరు పెట్టుకో. భారతదేశమా నువ్వు ఇండియాలో ఉంటే, అమెరికాలో ఉంటే అమెరికా దేశమా, ఆస్ట్రేలియా దేశమా, చైనా దేశమా. దేవుడు ప్రతి దేశాన్ని 3 సార్లు పిలుస్తున్నాడు. అంటే దేనికి పిలుస్తున్నాడు? ఏం పనుంది? ఏమంటున్నాడు? దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. నిన్ను పిలవడానికి కారణం
ఆయన మాటను వినాలి. ఇది ఒక వ్యక్తితో చెబుతున్న మాట కాదండి, యావత్తు దేశముతో చెబుతున్న మాట. దేశంలో ఎవరున్నారు? దేశం అనగా కొండలు, గుట్టలు, చెరువులు, నదులు కాదండి. ఆ దేశ నివాసులు, దేశములో నివసిస్తున్న ప్రజలు, వాళ్ళే కదండి. అంటే ప్రజలతో చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి వినికిడి ఉంది, వాళ్ళకి ఆలోచన ఉంది, వాళ్ళకి జ్ఞానం ఉంది. ఏది మంచి ఏది చెడు అనే విజ్ఞానం మనుషులకు ఉంది, జంతువులకు లేదు, చెట్లకు లేదు, జీవరాశులకు లేదు, కానీ మనిషికి ఉంది. కనుక అలాంటి మనిషితో చెబుతున్నాడు దేవుడు. ఏ దేశ నివాసి అయినా కావచ్చు, నువ్వు యెహోవా మాట వినాలి. ఏమండి? యెహోవా మాట వినాలి అంటున్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దామండి. ఒకవేళ దేశంలో రాష్ట్రాలు ఉన్నాయా? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం అండి. అక్కడేమంటున్నాడు? రాష్ట్రములారా, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి. ఏమంటున్నాడండి? నా యొద్దకు వచ్చి వినుడి. రాష్ట్రాలతో వినమంటున్నాడు. దేశాలు వినాలి, ఆ దేశాలలో ఉన్న రాష్ట్రాలు వినాలి. ఇక రాష్ట్రాల్లో జిల్లాలు ఉంటాయి, జిల్లాల్లో మండలాలు ఉంటాయి, మండలాల్లో పట్టణాలు, గ్రామాలు ఉంటాయి. కనుక అందరూ ఖచ్చితంగా విని తీరాలి. యెహోవా సెలవిస్తున్న మాట, దేనిని బట్టి నీ దేశం పవిత్రమైనది, దేనిని బట్టి నీ దేశం అపవిత్రమవుతుంది అన్నది నువ్వు తెలుసుకోవాలి. చెక్ యువర్ కంట్రీ. మీ దేశాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి. అది ఇజ్రాయెల్ దేశమా? అది అమెరికా దేశమా? అది ఇంగ్లాండ్ దేశమా? ప్రపంచంలో ఏ దేశమైనా, ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలైనా సరే, ప్రతి రాష్ట్రము, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజ అందరికీ చెబుతున్నాడండి. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా అంటున్నాడు. చూడండి, యెషయా 34:1 అండి. జనములారా చెవియొగ్గి ఆలకించుడి, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. అవి వింటున్నాయి, మీరు వినాలి. చెవియొగ్గి ఆలకించండి. యెహోవా మాట వినమని చెబుతున్నాడండి. ఏం చెబుతున్నాడు? అపవిత్రత అనగానే ఏవో మనుషులను అపవిత్రపరుస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం. మనుషులలో స్వచ్ఛత లేకపోవటం వలన, మనుషుల్లో పరిశుభ్రత లేకపోవటం వలన ఇవన్నీ వస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం, భావిస్తున్నాం. నీవు ఎంత పరిశుభ్రంగా ఉన్నా, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, యెహోవా మాట వినని పక్షంలో నీ పట్టణం అపవిత్రమైపోతుంది. అంటే ఏ పట్టణమైతే, ఏ రాష్ట్రమైతే, ఏ దేశమైతే యెహోవా మాట అనగా తండ్రి మాట, సర్వేశ్వరుని మాట, సృష్టికర్త మాట విని లోబడుతుందో ఆ దేశం పవిత్రమైన దేశంగా దేవుడు గుర్తిస్తాడు. ప్రపంచ దేశాల్లో నీదెంత పవిత్రమైన దేశం, స్వచ్ఛతలో నెంబర్ 1, 2, 5 ఈ ర్యాంకులు కాదు. దేవుని దగ్గర ఏ దేశానికి ర్యాంక్ ఉంది చెప్పండి. ఈ రోజున 100 దేశాల్లో ఏ దేశానికి ఏ స్థాయిలో దేవుని దగ్గర ఉన్న ఫస్ట్ ర్యాంక్ ఎవరిది తెలుసా? సెకండ్ ర్యాంక్ ఎవరిది మీకు తెలుసా? 3వ ర్యాంకులో ఉన్నది ఎవరో మీకు తెలుసా? ప్రతి దేశం పరిశీలించుకోవాలి. ఆ దేశ నివాసులు, ఆ దేశ ప్రజలు, ఇంతగా మా దేశం దేవుని దృష్టిలో పవిత్రమైన దేశంగా ఉందా? మా దేశం నిజంగా పవిత్రమైన దేశంగా ఉందా? చూడాలి, చెక్ చేసుకోవాలి. ప్రజలే చెక్ చేయాలి. దేవుని పిల్లలారా, ఒక మంచి మాట ఈ సందర్భంలో చూద్దాం. దేవుడు ఒకరోజు చెప్పాడు, స్వచ్ఛత కోసం చెప్పాడు, జాగ్రత్తలు చెప్పాడు, హెచ్చరికలు చేశాడు. ఏంటా హెచ్చరికలు తెలుసా? మొదట నిన్ను నువ్వు పరుచుకో, నిన్ను నువ్వు పవిత్రపరుచుకో. ఎందుకంటే మొదట నీవు పవిత్రుడవైతే, మొదట నీవు పారిశుద్ధ్యాన్ని పాటిస్తే, ఆ తరువాత నీ కుటుంబం, ఆ తర్వాత నీ పట్టణం, నీ మండలం, నీ జిల్లా, నీ రాష్ట్రం, నీ దేశం, ఇలా అంచెలుగా ప్రజలు పవిత్రతను సాధించాలి. ఏంటి పవిత్రత? ఎందులో పవిత్రత? ఒకరోజు ప్రజలపై దాడి చేసిన మహమ్మారులను గురించి దేవుడు హెచ్చరికలు చేశాడు.
స్వచ్ఛత కావాలా? అవును, స్వచ్ఛత కావాలి. ఈరోజు దేశాలు అపవిత్రమైపోయాయి. ప్రతి దేశము అపవిత్రాన్ని ఆపాదించుకున్నాయండి. అపవిత్రతతో నిండిపోయాయండి. అపవిత్రత. మరి అపవిత్రత దేని వల్ల వచ్చింది? మనుషులు శుభ్రతను పాటించకపోవడం వల్ల, మనుషులు రోడ్లు శుభ్రం చేయకపోవడం వల్ల, కాలువను శుభ్రం చేయకపోవడం వల్ల, వేటిని శుభ్రం చేయకపోవడం వల్ల ఈరోజు దేశం అపవిత్రం అయిపోతుంది. అది తెలుసుకోవాలి. ఒకనాడు దేవుడు హెచ్చరించాడండి తన ప్రజలను, ఇశ్రాయేలును గురించి. ఎలాంటి హెచ్చరికలు చేశాడో ఒకసారి చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా అండి? నీవును అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ముందు స్నానం చేయండి, ముందు మీరు శుభ్రపరుచుకోండి, ముందు మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోండి అంటున్నాడు. ముందు మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకోండి అంటున్నాడు. చూడండి, అవునా? స్నానం ఎందుకు చేయమంటున్నాడు? ఒంటికున్న మురికి పోవాలి, ఒంటికున్న మలినం పోవాలి. అంటే మొదట మనిషి శరీరం పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు ఈ కట్టడి చేయడానికి, కరోనాని కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వాలు మనుషులతో చెబుతున్న మాట ఏంటి? ఏమండి, ఇళ్లలో ఉండండి అని చెబుతూ మాటికి మీ చేతులు కడగండి అంటున్నారు. నీళ్లతో శుభ్రపరుచుకోండి అంటున్నారు. అంటే క్రిమి ఒకవేళ మీ శరీరంలోనికి అది ఒక శుభ్రత లేకపోతే అది ప్రవేశించొచ్చేమో, దేనిని పడితే దాన్ని తాకటం వల్ల ప్రవేశించొచ్చేమో, ప్రవేశిస్తుంది. కనుక కడుక్కోండి అంటున్నారు. అవునా? కనుక ఆ రోజు దేవుడు ఇశ్రాయేలుని హెచ్చరించాడండి. ఏమని హెచ్చరించాడు? నీవు దగ్గరకు వచ్చేటప్పుడు ప్రత్యక్షపు గుడారం, నా దగ్గరకు వచ్చేటప్పుడు, ప్రత్యక్ష గుడారం అంటే దేవుడున్న ప్రాంతం అండి. నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు నీళ్లతో వారికి స్నానము చేయించి, స్నానం చేసి రావాలి శుభ్రంగా. అపవిత్రంగా రాకండి నా దగ్గర. జబ్బులతో రాకండి. అంటే స్నానాలు చేయకపోవడం వల్ల ఏమొస్తాయి? జబ్బులు. ఏమంటే స్నానం రోజు మీరు పళ్ళు దొంగలేదు అనుకోండి, ఏమవుతాయి? పంటిలో క్రిములు. ఒంటిని శుభ్రం చేసుకోకపోతే ఒంటి నిండా క్రిములు. ఆ తర్వాత క్రిములు విస్తరించి అవి జబ్బులుగా మారిపోతాయి. అంటే జబ్బుల బారిన మీరు పడకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుభ్రపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. అది మొదటి పవిత్రత చెప్పాడు, దేహ సంబంధమైన పవిత్రత. ఒంటిని శుభ్రం చేసుకోమన్నాడు. తర్వాత తిండి గురించి ఏం చెప్పాడు చూడండి. లేవియాకాండం 11వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండం 11వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. పక్షులలో వీటిని హేయములుగా ఎంచవలను. ఏ పక్షి కనబడితే ఆ పక్షిని తినకండి నాయన. పక్షులు నేనే చేశాను, కానీ తినగలిగే పక్షులు కొన్నే ఉన్నాయి. పక్షుల్లో వీటిని హేయములుగా, వీటిని తినొద్దు, వీటిని తినవద్దు, ఇవి హేయములు, ఇవి మీరు తినకండి. ఆ రోజు ఇశ్రాయేలుతో చెబుతున్న మాట. అందులో ఏంటంటే తెలుసా అండి? పక్షిరాజు, చూడండి చదువుతున్నాను చూడండి. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగోబ, హంస, గోడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, ఏమండి, కుకుడు గువ్వ, గబ్బిలము. ఏమండి, కనబడిందా మీకు? అంటే ఈ పక్షులు తినవద్దు అని ఎందుకు దేవుడు ఆ రోజు నియమించాడు? హద్దులు పెట్టాడు. జాగ్రత్త, వీటి వలన మీకు రోగాలు సోకే అవకాశం ఉంది. ఏమండి, ఈరోజు ఎక్కడైనా గబ్బిలం కనబడితే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈ కరోనా వ్యాధి అనేది గబ్బిలం నుంచి వచ్చిందనే భయం. ఎందుకు వచ్చింది? అదిగో చైనా వాళ్ళు గబ్బిలలు తినేశారు, అంతే కదండి. ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్పాడు దేవుడు ఏమని? 19వ వచనంలో గబ్బిలం కూడా ఉందండి. ఎగిరే వాటిలో అనేక పక్షులు చెబుతూ, హేయమైన చెబుతూ, గబ్బిలం కూడా తినకండి నాయన. మరి ఈరోజు మనుషులు నిజంగా ఈ తూర్పు ప్రాంతంలో ఉన్న అనేక దేశాలు, ముఖ్యంగా చైనా, థాయిలాండ్, మలేషియా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే ఏది కనబడితే అది తినటం. ఆ రోజు దేవుడు హెచ్చరించాడు తన ప్రజలను, వద్దు నాయనా, వీటి వలన కొన్ని ప్రమాదకరమైనవి వస్తాయంటే వ్యాధులు పక్షుల నుంచి కూడా మనుషులకు సంక్రమించే లక్షణాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు అపవిత్రులుగా చేసుకుంటారు.
వాటిని ముట్టకండి, వాటి జోలికి వెళ్ళకండి. మరొక మాట చూద్దాం, నిర్గమాకాండం 22:31 చూడండి. నిర్గమాకాండం 22:31 అండి. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక. ఏదో జంతువు చంపేసింది, ఏమండి? పొలములో ఏదో జంతువుని చంపేసి పడేసింది. చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలను. ఏదో దొరికింది కదా, ఏదో జంతువు చంపింది అంటే, చీల్చబడిందంటే ఏదో క్రూర జంతువు, అది పులో, సింహమో, మరి ఏ నక్కో, ఏమండి, మాంసాన్ని తినే ఏదో ఒక జీవి దాన్ని చీల్చింది. అది మీరు ముట్టకండి, ఎందుకంటే అది ముట్టడం వలన, దానిని మీరు ముట్టడం వలన దాని నుంచి రోగాలు మీకు సంక్రమిస్తాయి. మీరు జాగ్రత్త పడండి. దేవుడు తన పిల్లల్ని హెచ్చరిస్తున్నాడండి. ఇక లేవియాకాండం 11:43 చూడండి. లేవియాకాండం 11:43, ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరుచుకొనకూడదు. ఏమండి? వాటి వలన అపవిత్రులుగా, వాటి వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. అంటే అపవిత్రత అనేది ఒక రోజు భోజనం వలన వచ్చేది. ఇదంతా ఎందుకు చెబుతుందంటే, ఆ రోజు కొన్నిటిని నిషేధింపబడిన వాటిని తినటం వలన అపవిత్రత అనేది మనుషులకు వచ్చేది, ఇశ్రాయేలుకి. అంటే అపవిత్రమైనవి, నిషేధింపబడినవి తినటం వలన మనుష్యులకు కూడా అపవిత్రత సోకేది. ఆనాడు దేవుడు ఆనాడు హెచ్చరించాడు. చివరికి ప్రాకేదాన్ని కూడా, ప్రాకేదంటే పాములు ప్రాకుతాయి కదండి, పురుగులు పాకుతాయి కదండి, వాళ్ళు పాకి పురుగులు తినేస్తున్నారు, పాకే పాములు తినేస్తున్నారు, ఏది పడితే అది తింటున్నారండి. ఏమండి? ఓకే ప్రియులారా, రోగాలు వచ్చినప్పుడు దేవుడు ఆ రోజు ఎంతగా హెచ్చరించాడో ఇప్పుడు చూడండి. హెచ్చరిక లేవియాకాండం 14 అండి. లేవియాకాండం 14:34 ఏమన్నాడు చూడండి. నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమును మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములో ఏ ఇంటైనా నేను కుష్టుపొడ కలుగ చేసిన ఎడలా, నేనే కలుగ చేస్తున్నాను, కుష్టుపొడ కలుగ చేసిన ఎడలా ఏం చేయాలట? 35 ఆ ఇంటి యజమానుడు యాజకునికి వచ్చి ఆ ఇంటిలో కుష్ఠపొడి వంటిది నాకు కనబడినని ఆయనకి తెలియజేసి చెప్పాలి అంటున్నాడు చూడండి. అప్పుడేమన్నాడు? అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు. అంటే ఆ రోజు కుష్ఠరోగం అనేది చాలా దారుణమైన వ్యాధి అండి, అది అంటు వ్యాధి. ఇప్పుడైతే దానికి మందు కనిపెట్టారు, కుష్ఠరోగం, ఏమండి? కానీ ఆ రోజు దానికి మందు లేదు. దేశ బహిష్కరణ, పట్టణ బహిష్కరణ, ప్రాంత బహిష్కరణ, గ్రామ బహిష్కరణ జరిగేది. కనుక ఒకవేళ ఎవరైనా ఇంటిలో ఒకవేళ అటువంటి సోకితే అతడు అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టిపొడను చూచుటకు రాకమునుపు అతడు ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపించాలండి. ఇంట్లో ఎవరు ఉండకూడదు, ఖాళీ చేయండి. ఈరోజు చూడండి, కరోనా రాగానే మొత్తం అంతా కూడా ఎలా చేస్తున్నారంటే ఐసోలేషన్ అంటున్నారు. అంటే ఎవరు వాళ్ళు ముట్టకూడదు, ఎవరిని వాళ్ళు తాకకూడదు, ఎవరిని వాళ్ళు చూడకూడదు, అలాంటి పరిస్థితులు కదండి. ఆ తర్వాత యాజకుడు ఇల్లును చూచుటకు లోపలికి వెళ్ళాలని చూచి ఏం చేయాలి? అతను 37 అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల మీద పచ్చదాడుగానైనను ఎర్రదాడుగానైనను ఉండు పల్లపు చారులు గలదే గోడ కంటే పల్లముగా ఉండని ఎడల యాజకుడు ఇంట నుండి ఇంటి వాకిటకు బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసివేసి ఉంచాలి. 7 days లాక్డౌన్. ఆ ఇంట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు. తండ్రి అండి, సృష్టికర్త కాబట్టి దానివల్ల పిల్లలకు తెలియక వచ్చే ప్రమాదాలు ఏంటో ఆయన హెచ్చరించాడు ఆ రోజు, కొన్ని వేల సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం ఇశ్రాయేలుకండి. కనుక ఎన్ని చేస్తున్నాడు చూడండి. 41 చూడండి. అప్పుడు అతని ఇంటి లోపల చుట్టూ గోడలను గీయించవలను, వారు గీసిన పిల్లలను ఊరి వెలుపనున్న అపవిత్ర స్థలమును పారబోసి చివరికి గోడల మీద ఎక్కడైనా అంటుకుంటుందేమని చెప్పి పెచ్చులు పీకేమంటున్నాడు చూడండి. ఈరోజు చూడండి, ఎక్కడైనా ఉమ్ము వేయటం అనేది నేరం, నిషిద్ధం, అంతే కదండి. అన్ని రాష్ట్రాలు ఈ మధ్యన అవలంబిస్తున్నాయి వాటిని. దానికి ఒక చట్టం చేసేసారు. ఎవరైనా ఒకవేళ రోడ్డు మీద ఉమ్ము ఊస్తే, ఈరోజు కరోనా వచ్చింది కాబట్టి మన దేశంలో చేశారండి. అదే ఇప్పుడు చెప్పాను చూసారా, టాప్ 10 కంట్రీస్లో, సిటీస్లో ఉన్నాయి, అక్కడెక్కడ ఉమ్ము వేయడం కూడా నేరం అండి. అందుకే ఆ దేశాలు అంత శుభ్రంగా ఉన్నాయి. ఎందుకంటే మనిషి నోట్లో ఏదో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. వాడికి ఏ జబ్బు ఉందో మనకేం తెలుసు? అది నువ్వు తొక్కుకొని ఇంట్లోకి వస్తే ఇంట్లో పసిబిడ్డలు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, ముసలి వాళ్ళు, వృద్ధులు ఉండొచ్చు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళకి రోగం సోకి ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది అని ఈరోజు హెచ్చరికలు చేస్తున్నారు. మూస్తే నేరం అంటున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ రోజు ఆ ఇంటిని లాక్డౌన్ చేయమన్నాడు. ఆ తర్వాత గోడల నుండి గీయించమన్నాడు. వారు గీసిన తర్వాత పెళ్ళల మళ్ళీ ఎక్కడ పారేయకూడదు, ఊరు వెళపల అపవిత్ర స్థలమును పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలను. అతడు వేరు అడుసు తెప్పించి ఆ ఇంటి గోడకు పూయించవలను. మరలా ప్లాస్టింగ్ చేయి. ఆ రోజున్న మనుషులను పవిత్రులుగా వైరస్సుల బారి నుంచి కాపాడడానికి దేవుడు తీసుకున్న జాగ్రత్తలు అవన్నీ, దేవుడు చెప్పిన హెచ్చరికలండి.
ఏమండి? ఇంకో మాట చూస్తారా, లేవియాకాండం 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒక దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టుపొడ వంటిది కనపడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకును యాజకుడైన అతను కుమారుల యొద్దకును వారిని తీసుకొని రావలను. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలండి? 42 లేవియాకాండం 13:42 ఆయనను బట్టి తల ఎందే గాని బట్ట నొసటి ఎందే గాని ఎర్రగా నుండి తెల్లపడను పుట్టిన ఎడల అది వాని బట్ట తల అయ్యుండును, బట్ట నొసటి ఎందే నుండి పుట్టిన కుష్టము. చెబుతున్నాడు చూడండి, అన్ని డీటెయిల్డ్గా దేవుడు చెబుతున్నాడు చూడండి. 49వ వచనం, ఆ పొడ బట్ట ఎందేమే గాని తోలునందే గాని పేక ఎందే గాని తోలుతో చేయబడిన వస్తువు ఎందే గాని పచ్చ దాళునే గాని ఎర్రదాళునే గాని కనబడిన ఎడల అది కుష్టుపొడ, యాజకునికి దాన్ని కనుపరచవలను. ఏమండి? తోలు మీద ఉండొచ్చు, బట్ట మీద ఉండొచ్చు, ఏమండి? పేక ఎందేమి ఎక్కడైనా అది అంటుకోవచ్చు. జాగ్రత్త, మీరు అపవిత్రమైపోతారు. శరీర సంబంధమైన అపవిత్రతను గూర్చి దేవుడు ఆ రోజు హెచ్చరిక చేస్తున్నాడండి. ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి. ఇక ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఏమంటున్నాడు దేవుడు? ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం, ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసాన్ని తినేస్తారా? రక్తంతో తినేస్తారా? అసలు రక్తం నిషిద్ధమయ్యా, అది ప్రమాదకరమైంది, దాని ప్రాణం, అది నువ్వు తినకూడదు. రక్తమే దాని ప్రాణం అంటున్నాడు చూడండి. ఇంకా ద్వితీయోపదేశకాండం, తన పిల్లల కోసం దేవుడు తీసుకుంటున్న జాగ్రత్త అండి. ఈరోజు ప్రభుత్వాలు ఎలాగైతే తమ ప్రజల కొరకు జాగ్రత్తలు చెబుతున్నాయో, వేల సంవత్సరాల క్రితం బైబిలులో వ్రాయబడిన సూచనలు, హెచ్చరికలు, జాగ్రత్తలు, ఇది శరీర సంబంధమైన పవిత్రత కోసం ఆనాడు. ఇంకా ఈనాటికి నేను రాలేదు. ఆనాడు మనుష్యులకు కావలసిన పవిత్రత కోసం, ఎక్కడ మనుషులు అపవిత్రులుగా మారుతారేమోనని దేహ సంబంధమైన రోగాలను గూర్చి దేవుడు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నాడు చూడండి. ఇది వ్యాపించకూడదు, పాళెంలో ఇశ్రాయేలు మధ్య వ్యాపించకూడదు, మనుషులు చచ్చిపోతారు దానివల్ల. ఏమండి? కనుక మాంసమును దాని రక్తంతో తినొద్దు అంటున్నాడు చూడండి. ఇకపోతే ఇంకొక బహిర్భూమి కోసం ఏం చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 12వ వచనం చూడండిరా. బైబిల్లో దేవుడు తన పిల్లల కోసం ఎన్ని చక్కని మాటలు రాయిస్తున్నాడో. ఏమండి? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 12వ వచనం, పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలను. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం కాదు. పాలెము వెలుపల ఒక చోటు ఉండవలను, ఆ బహిర్భూమికి నువ్వు వెళ్ళాలి. ఎన్ని జాగ్రత్తలు ఏంటండి? అంటే బహిర్భూమికి వెళ్ళటం కోసం కూడా దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు. ప్రమాదం. నువ్వు విసర్జించే మలము, నువ్వు విసర్జించే మూత్రము, నువ్వు ఊసే ఉమ్ము, ఏమండి, వీటన్నిటిలో బ్యాక్టీరియా, క్రిమి ఉంటుంది. క్రిమి ఎబోలా వ్యాపించే దేనివల్ల తెలుసా మీకు? దానివల్లే. ఇకపోతే కలరా వ్యాపించే దేనివల్ల తెలుసా? మీ శరీరములో నుంచి వచ్చే బహిర్గతమవుతున్న, బహిర్భూమిలో విడిచిపెట్టిన మలం, మూత్రం, వీటన్నీ కూడా కంటామినేషన్ అయిపోతాయి. అంటే నీటిలో పడ్డాయనుకోండి, అంతే. ఒకసారి మనం ఒక వీడియో మీకు చూపిస్తాను, మీకు అర్థం అవడానికి. ఆ రోజు కలరా అనేది ఎలా వ్యాపించిందో, ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఈ మధ్యన చూడండి, పల్లెల్లో పాపం చెరువుల్లోనూ వాటిల్లోనూ వెళుతుంటారు మనుషులు. ఏమండి? అక్కడ వెళుతున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి, ఎలా వ్యాపించింది అనడానికి జస్ట్ ఒక సూచన కొలరా. ఏమండి? అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ప్లే చేయనన్నా ఒకసారి. సౌండ్ తగ్గి చదువుకోండి. ఒక ఏర్లు పారుతున్నాయి, మనుష్యుడు కనబడుతున్నాడు. ఏమండి? అపరిశుభ్రమైన వాంతు చేసుకుంటున్నాడు అక్కడ. వెంటనే వాడికి చూసారా, వాడు విడిచిపెట్టే మలము ఎప్పుడైతే చూసారో ఆ నీటిలో కనబడుతుంది. ఆ నీటిలో క్రిములుగా మనకు కనబడుతున్నాయి. ఆ క్రిములన్నీ ఏమవుతున్నాయి? వెంటనే పాపం ఇంకొక ఆవిడ ఎక్కడ ఇప్పుడు చూడండి, ఎక్కువ ఈ తూర్పు పశ్చిమ గోదావరిలోనండి నిజంగా ఆ నదీ పారివాహక ప్రాంతాల్లో ఒకడేమో అక్కడ బట్టలు దూతుంటారు, ఏమంటే ఎక్కడేమో పళ్ళు దూతుంటారు, అక్కడేమో గేదెను అడుగుతుంటాడు. ఒకే నీటిలో, పారే నీటిలో ఇవన్నీ చేయటం వల్ల ఎన్ని అపరిశుభ్రమైన కార్యక్రమాలు. దీనివల్ల అందరికీ ఈ దారుణమైన కలరా. ఇక ఈగల ద్వారా వీటిని వ్యాపించి మనం తినే ఆహారం మీద ఈగలు వాలటం వలన అది చివరికి ఇంటిలో ఉన్న మనుషుల్లో కూడా, అది తాగే నీటిలో కూడా వ్యాపించి దారుణంగా పడిపోతుందండి. ఇక ఒక వాంతి విరోచనంతో చచ్చిపోతారు ఇమ్యూనిటీ లేనోళ్ళు అయితే. వెంటనే వాంతులు విరోచనాలు అంతే, చాలా దారుణంగా వెంటనే మనిషి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఓకేనా? చాలు. ఇదే పరిస్థితిలో ఎబోలా కూడా ఉంటుంది. ఎబోలా కూడా అటువంటి అంటి రోగాలు, అంటే దేహము నుంచి దేహానికి భయంకరంగా సంక్రమించే రోగాల వ్యవస్థ అండి. ఆ రోజు దేవుడు ఏంటండి ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు? దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడండి? ఏం చెబుతున్నాడండి చూడండి. మళ్ళీ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 12వ వచనం అండి. బైబిల్ అంటే ఏదో అనుకుంటున్నారండి ఈ మూర్ఖులు, అర్థం కాని వాళ్ళు. ఈ సమాజం బైబిల్ యొక్క విలువను తెలియక మత గ్రంథమును ముద్రిస్తున్నారు. తప్పు చేస్తుంది ఈ ప్రపంచం, ముఖ్యంగా ఈ దేశం.
దేవుడు ఎన్ని హెచ్చరిక మాటలు చేశాడో, అసలు దేనివల్ల అపవిత్రత వస్తుందో ఈ ముగింపులో మీరు వినాలి. పవిత్రత పవిత్రత పవిత్రత, స్వచ్ఛత స్వచ్ఛత అని ఈరోజు అంటున్నారే, ఏం స్వచ్ఛత సాధించింది చెప్పండి ఈ దేశం? ఏం స్వచ్ఛత సాధించింది చెప్పండి? మోడీ గారు ప్రభుత్వానికి వచ్చిన కొత్తలో ప్రతి ఇంటికి నేను బాత్రూమ్ ల్యాబరేటరీని కట్టించేస్తానన్నాడు. ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి చెప్పండి? ఇప్పటికీ అనేక మంది రోడ్ల పక్కకి వెళుతున్నారు, పొలాల గట్లుగా వెళుతున్నారు. ఎన్ని గ్రామాలలో ఎన్ని లక్షల మంది ప్రజలు నిజంగా టాయిలెట్స్ లేక బాధపడుతున్నారండి. మరి ఏం చేసావయ్యా నీ ప్రభుత్వంలో? ఎందుకు నువ్వు వచ్చావు అధికారంలోనికి? ప్రభుత్వం నిలదీసే హక్కు మనకుంది. ప్రతిదీ పన్నుల రూపంలో ప్రజల దగ్గర వసూలు చేస్తున్నావే వ్యాట్ అని. ఏంటి, సెంట్రల్ ట్యాక్స్ వేరట, స్టేట్ ట్యాక్స్ వేరట. నువ్వు కొనే ప్రతి వస్తువులోనూ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కొంత వెళ్ళిపోతుంది, సగం. ఒక 100 రూపాయలు నువ్వు కొనుక్కున్నావంటే అందులో ఒక 5 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఒక 5 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇలా మన కష్టార్జితాన్ని పంచుకుంటున్నారే, పంచుకుంటున్న వాళ్ళు ప్రజల పవిత్రత కోసం ఏం ఆలోచిస్తున్నారు? దేశం స్వచ్ఛతగా ఉండాలని ఏదో 2-3 సార్లు చీపురు పట్టుకొని శుభ్రం చేసి ఓడవడం కాదండి శుభ్రత అంటే. తన పిల్లల కోసం దేవుడు ఎలాగైతే హెచ్చరిక మాటలు శ్రద్ధ తీసుకొని చెప్పాడో అంత శ్రద్ధ, శుభ్రత నువ్వు పాటించేటట్టు చేయాలి. దేవుడు అంటున్నాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 23:12, పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలను, మరియు నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. ఏమండి, కప్పుతున్నారా మనుషులు? అడ్డగాడిదిల్లాగా ఉండిపోని ఏదో బాత్రూమాలు కట్టించలేకపోయారండి. ప్రభుత్వం ఏమండి, దోపిడీ విధానాలతో కూడిన ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఉండడం వల్ల ప్రజలకు లేదండి. మరి మనిషి ఏం చేస్తున్నాడు? కప్పుతున్నాడా? ఆరు బయట రోడ్డు మీద వెళ్ళిపోతాడండి. ఎన్ని ఈగలు ముసురుతున్నాయి, ఎన్ని భయంకరమైన క్రిములు తిరుగుతున్నాయి. దీనివల్ల మనుషులకు వచ్చే జబ్బులు, పరిస్థితులు ఎవరండి ఆలోచించగలుగుతున్నారు? ఆ రోజు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళేటప్పుడు చెంబు పట్టుకెళ్ళటం కాదురా, చెంబుతో పాటు నీటితో పాటు నువ్వు గసిక పట్టుకెళ్ళు, తవ్వాలి. అంటే వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? తవ్వమంటున్నాడు, గొయ్యి తీయమంటున్నాడు. అందులో వెళ్ళు, నీ మలాన్ని విసర్జించు అందులో. ఆ తర్వాత మరలా కప్పేయి. ఎవడో వచ్చి తొక్కేయడం కాదు. కానీ ఈరోజు మన దేశంలో చూడండి, పేదరికం, పరిశుభ్రత లేకపోవటం, దానివల్ల భయంకరమైన దారుణమైన పరిస్థితులు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం నేటికి. ఆలోచించండి. ఏమండి, దేవుడు తన పిల్లల కోసం ఎంత జాగ్రత్త చెప్పాలా? భూమిలోన గొయ్యి తీసి అందులో కప్పి పెట్టమంటున్నాడు. దేనికి? ఏమండి, మరియు నీవు ఆయుధములు గాక గసికొకటి నీ యొద్ద ఉండవలను, నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానిని త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. కప్పేమంటున్నాడండి. పవిత్రంగా ఉండాలి కదా నాయన. దానివల్ల ఎవరికి జబ్బులు వ్యాపించకూడదు నాయన. ఈగలు ముసురుతూ ఉంటాయి నాయన. నువ్వు తినే ఆహారం మీద రావడం వల్ల, అది వాడటం వల్ల ఎన్ని జబ్బులు వస్తాయి. ఇవన్నీ నీకు చెప్పవలసిన పని లేదు. ఒక పిల్లి నయ్యండి. ఏమండి, ఇప్పుడు పిల్లులు మీరు గమనించారో లేదు, చక్కగా వెళుతుంది ఎక్కడో, ఏమంటే గొయ్యి తీస్తుంది. కొన్ని జంతువులకు ఉంటుందండి ఈ హ్యాబిట్. అవైతే పశువులు, మృగాలు, జీవరాశులు, వాడి జ్ఞానం లేదు. మరి నీకు టెక్నాలజీ ఉందంటావు. ఎలా దేశమంతా, రాష్ట్రాలు, ప్రాంతాలు అపవిత్రంగా మారిపోతున్నాయి. ఆ రోజు దేవుడు వారిని ఆ బారి నుంచి కాపాడడం కోసం శుభ్రత 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 పాటించమన్నాడు దేవుడు. పవిత్రత సాధించాలి అంటే ముందు నువ్వు పవిత్రంగా ఉండు. దేహ పవిత్రతను మొదలుకొని ఆత్మ సంబంధమైన పవిత్రత దగ్గరికి వెళ్ళాడండి, తీసుకువెళ్ళాడండి. ముందు నువ్వు శుభ్రంగా ఉండరా, పళ్ళు తోముకోరా, స్నానం చెయ్యరా, నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోరా. ఆ తర్వాత ఏం చెప్పాడు? నీ మనస్సును కూడా శుభ్రపరుచుకో. పవిత్రత అంటే అది. దేశమంతా స్వచ్ఛంగా ఉంది. ఏమండి, టాప్ 10 కంట్రీస్లో ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఈ ప్రాంతాలన్నీ క్లీన్ అండ్ గ్రీన్ సిటీస్. రోగాలు ఎందుకు వచ్చి పడిపోయాయి? ఇక్కడ క్లీన్లీనెస్ లేదు. దేవుడు కోరుకున్న ఆ క్లీన్లీనెస్ కాదు, పవిత్రత. దేవుడు కోరుకున్న పవిత్రత. ఏంటా పవిత్రత? నీలో పవిత్రత కనబడటం లేదు. నువ్వు చక్కగా బాత్రూంలోకి వెళ్ళొచ్చు, నీ దగ్గర హైటెక్ వాష్రూమ్స్ ఉన్నాయి, హైటెక్ బాత్రూమ్స్ ఉన్నాయి, హైటెక్ టాయిలెట్స్ ఉన్నాయి నీ దగ్గర, నీ దేశంలో. కానీ నీ దేశం అపవిత్రంగా మారిపోయింది. కారణం, నీ దేశంలో అనేక పరిస్థితులు ఉన్నాయి. చూస్తారా ఒక మాట? హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చూడండి ప్రియులారా. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం
17వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడో తెలుసా దేవుడు? చూడండి. కాబట్టి దేశములో 17 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించు దుష్ట ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దాన్ని అపవిత్రపరిచిరి. అంటే ఇలాగూ కూడా అపవిత్రం అవుతాదా? ఒకప్పుడు రోగాల వల్ల అపవిత్రం అయిపోయింది, శుభ్రత పాటించకపోవటం వలన, సరైన జాగ్రత్తలు రోగాల విషయం తీసుకోకపోవటం వలన ఆ రోజు ఇశ్రాయేలు అపవిత్రులయ్యారు. కానీ ఇంకా ఎలాగా మరొక రకంగా కూడా వీళ్ళు అపవిత్రులుగా మారుతున్నారటండి. ఏంటండి? 17 వచనం అండి, 36:17. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి. వారి ప్రవర్తన ఆయనకి ఎలా ఉందటండి? బహిష్టు అయిన స్త్రీ యొక్క అపవిత్రతలే నా దృష్టికి కనబడుచున్నది. ఒరే, ఒక కడగానున్న స్త్రీ, ఋతుస్రావం జరుగుతుంది ఒక స్త్రీకి. ఒకనాడు మన దేశంలో బహిష్ఠైన స్త్రీని ఆమె ఉన్న 4-5 రోజులు బయట ఉంచేవారండి. బయట ఇంటిలో అందరితో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ భయంకరంగా బయటకు వచ్చే ఆ బ్లడ్, ఏమండి, ఆ స్రావం, ఆ రక్తం, దానిలో అనేకమైన దుర్గుణాలు ఉంటాయి. అది ఒకవేళ చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఒకవేళ అది తాకితే దానివల్ల భయంకరమైన రోగాలు, అది ప్రాణాంతకమైనవి కూడా కావచ్చు. కనుక వీటి వలన ఆ రోజు కడగా ఉండమనేవారు, ఏ పని ముట్టుకోద్దనేవారు, బయట నుండమనేవారు. కానీ దేవుడు దానితో పోలుస్తూ ఏమంటున్నాడు చూడండి. ప్రపంచ దేశాలు ఏ విధంగా మారిపోయి చెబుతున్నాడు చూడండి. నరపుత్రుడా, మనిషితో చెబుతున్నాడు, ఇశ్రాయేలు తమ దేశంలో నివసించే దుష్ప్రవర్తన చేతను, వీరి ప్రవర్తన బాగులేదర్రా, మీ క్రియలు, దుష్క్రియలు, చెడ్డ క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి, పాడు చేసేశారు, దేశాన్ని అపవిత్రం చేసేశారు. మీ దేశాలు ఎంత శుభ్రతలో, స్వచ్ఛతలో నంబర్ 1 స్థానంలో ఉన్నా మీ క్రియలు బాగులేవురా. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, కెనడా, జర్మనీ, జపాన్, ఇండియా, చివరికి ఇండియా కూడా. ఏ దేశంలో లేదు కరోనా చెప్పండి? నువ్వెంత చేతులు శుభ్రంగా కడుగుతున్నా, నువ్వెంత పవిత్రంగా శుభ్రతను పాటించడానికి క్లీన్ అండ్ టైడీగా ఉండాలనుకున్నా, ఎందుకు విస్తరించుకుంటూ మరణాల సంఖ్య అధిగమించుకుంటూ ఎందుకు వెళ్ళిపోతుంది? ఆలోచించాలి. దేశాలు, ఈ రాష్ట్రాలు ఆలోచించాలి. ఆ దేశ రాష్ట్రాలున్న ప్రజలు ఆలోచించాలి. ఎందుకు సంఖ్య పెరుగుతుంది? ప్రతిరోజు లేచి COVID-19 అనే ఒక యాప్ చూస్తుంటాను, గ్లోబ్ తిరుగుతుంటుందండి. అందులో ఒకళ్ళు వీలుంటే చూపించండి నాన్న, ఒక గ్లోబ్ తిరుగుతుంటుంది COVID-19. ఆ రెడ్ గ్లోబ్ తిరుగుతున్నప్పుడు ఏమండి, ఏ దేశాన్ని క్లిక్ చేస్తే ఆ దేశంలో మరణాలు, సోకిన వాళ్ళు, ఈ ప్రతి సంఖ్య అది చూపిస్తుంటుందండి. నేను ప్రారంభంలో ఇంచుమించు ఒక 10 రోజులు 12 రోజుల క్రితం నేను చూసేటప్పుడు మరణాల సంఖ్య కేవలం 22,000 ఉండేదండి. అయ్యో, ఈ మరణాల సంఖ్య పెరగకుండా ఉంటే బాగున్ను అనుకునేవాడినండి. కానీ ఈరోజు అది 1,00,000 దాటేసిందండి. భయంకరమైన వైరస్ వ్యాపించేస్తుంది, ప్రపంచ దేశాలను అలుముకుంటుంది. ఏ దేశం బట్టి క్లిక్ చేసినా ఆ జెండా మీద అక్కడ అది జెండా చూపిస్తుంటుంది, ఆ దేశాన్ని చూపిస్తుంది, ఆ దేశ ప్రజల మ్యాప్ అది. ఆ దేశంలో ఎన్ని చావులు, ఎన్ని మరణాలు, ఎంతమందికి సోకాయి. ఆ యాప్ చూస్తున్నప్పుడల్లా ఈ సంఖ్య పెరగకుండా ఉంటే బాగును అనిపిస్తుంది. కానీ రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఎంత దారుణం! ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎందుకు దేశాలు అపవిత్రంగా మారిపోతున్నాయి? దేవుడు ఏమంటున్నాడండి? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం అండి, 17వ వచనం నేను చదువుతున్నానండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు తమ దేశంలో నివసించే దుష్ప్రవర్తనం చేతను దుష్క్రియల చేతను దాన్ని అపవిత్రపరిచిరి. అంటే క్రియలను బట్టి కూడా దేశం అపవిత్రం అవుతుందా? క్రియలను బట్టి కూడా దేశం అపవిత్రంగా మారిపోతుందా? మారిపోతుంది. అపవిత్రత అనేది క్రియలను బట్టి కూడా వస్తుంది. ఆ రోజు రోగాల వల్ల వస్తుంది అనుకున్నావు, మనుషుల వల్ల వస్తుంది అనుకున్నావు. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ద గ్రేట్ బైబిల్, ద బుక్ ఆఫ్ గాడ్, దేవుడు రచించిన మాటలు, దేవుడు చెప్పిన హెచ్చరికలు, ఈ సమాజానికి చెప్పిన హెచ్చరికల్లో ఏమంటున్నాడు? చూపించండి ఒకసారి. అందులో చూడండి, ఒక గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది. అదిగోండి, అదిగోండి ఇండియా ఉందనుకోండి, ఇండియా మీద క్లిక్ చేయండి ఒకసారి. అదిగోండి, ఇప్పుడు కొన్న ప్రజెంట్ యాక్టివ్ 13,378 మంది అటండి. యాక్టివ్గా రోగగ్రస్తులైన వారు, చనిపోయిన వారి సంఖ్య 521.
ఏదో మన మ్యాప్తో చూపిస్తుంది, అలా పక్కకి వెళ్ళినా గ్లోబ్ పక్కన క్లిక్ చేయి. అదిగోండి సౌదీ అరేబియా 7,867 యాక్టివ్, 97 మంది మరణాలు. ఇక అలా ఇటలీ కనబడడం చూడండి, బూటుకాల పైన రెడ్గా మారింది అక్కడ. ఇక లిబియా, అదిగోండి టర్కీ 69,986. ఏమండి ఇలా ఏ దేశం చూడండి, రష్యా 39,201 యాక్టివ్, 361 మంది మరణించారండి. కజకస్తాన్, ఇలా ఏది చూడండి గ్లోబ్లో తిప్పుతూ ఏ దేశాన్ని క్లిక్ చేయండి ఆ దేశ జెండా. అమెరికా పైన కెనడాలో 20,706 అండి. ఆ కింద అమెరికా క్లిక్ చేయను, రెడ్గా ఉంది చూడండి బాగా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 6,31,623 యాక్టివ్ కేసులు. అది ఇక చనిపోయిన మృతుల సంఖ్య చూడండి 39,015 మంది అండి. ఏంటండి ఈ దారుణం? అందుకే దేవుడు చెబుతున్నాడు ఏమని, దేశమా విను, దేవుని హెచ్చరిక మాట విను. నువ్వు వినాలి దేవుని మాట. నరపుత్రుడా, తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను, దుష్క్రియలు చేతను దానిని అపవిత్రపరిచి, దేశంలో రోగానికి రావడానికి కారణం దేశం అపవిత్రపరచబడింది. చాలా మంది మూర్ఖులు తెలియక ఎక్కడో వుహాన్లో పుట్టిందండి. ఇండియా ఏం చేసింది? ఇండియాకి వచ్చేసింది కరోనా. ఏమి దేశం రాకూడదా? ఈ దేశం మంచి దేశమా చెప్పండి. శ్రీలంక ఎందుకు వెళ్ళింది? పేద దేశం బంగ్లాదేశ్ ఎందుకు వెళ్ళింది? దానికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి దేశాన్ని ఎందుకు అలుముకుంటుందో తెలుసా? ఈ మహమ్మారి, ఈ వ్యాధి దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? ప్రారంభంలో చాలా మంది జ్ఞానం తెలియక, మహాజ్ఞానం అర్థం కాక వుహాన్లో పుట్టింది కదండి. ఇండియా రాదనుకున్నారు అమాయకులు. కానీ ఇండియా ఎలా వచ్చేసింది? మనుషులే తెచ్చేశారు, మనోళ్ళు తెచ్చేశారు. ఏమండి ప్రతి దేశానికి మనుషుల ద్వారా వ్యాపించిందండి. ఎందుకు ఈ దేశానికి వచ్చింది? ఆ దేశం ఎందుకు కట్టడి చేయలేకపోయింది? ఏ దేవుడు ఆపచ్చు కదా ఈ దేశంలో రాకుండా? లేదు నాయన, ఈ దేశానికి రావాలి, ప్రపంచ దేశాలకు రావాలి. ఎందుకు నాయన ప్రపంచ దేశాలన్నిటికీ రావాలి అంటున్నావు? వాళ్ళ దుష్ప్రవర్తన చేతను, దుష్ట క్రియల చేతను అపవిత్రమైపోయింది నాయన దేశం. దేవుడు అంటున్న మాట అండి. దేశం ఎప్పుడైతే అపవిత్రతగా మారిపోయిందో ఏం చేస్తాడు ఆయన? అపవిత్రమైన దేశాన్ని ఏం చేస్తున్నాడు? వారి ప్రవర్తన బహిష్టైన స్త్రీ యొక్క అపవిత్రతలే నా దృష్టికి కనబడుచున్నది. 18వ వచనం. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య చెప్తున్నాడు చూడండి. బైబిల్ ఎంత మంచి గ్రంథం అర్రా, ఎంత చక్కగా దీన్ని స్వీకరించి చదివి మత గ్రంథంగా చదవడం కాదర్రా, మానవాళికి హెచ్చరిక గ్రంథంగా బైబిల్ను చదవగలిగితే ఈ సమాజం నేర్చుకోవాల్సిన ఎంతో 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 ఉందండి. బైబిల్లో వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు నేటికి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయండి. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ ఇట్ ఈస్. ఏమండి పురాతనమైన పుస్తకాలు, పురాతనమైన మాటలు ఇప్పటికి చెల్లుబాటులో ఉండవు. ఎందుకంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఆనాటి తరంలోని మాటలు. కానీ ఈ తరానికి సూట్ అయ్యేటట్టుగా బైబిల్ ఇంకా ఎప్పటికీ రాయబడిన మాటలు ఈ రోజున ప్రపంచ పరిస్థితులకు జవాబుగా నిలబడుతున్నాయంటే ఏంటో తెలుసా? దానికి కారణం ఇట్ ఈస్ రిటన్ బై గాడ్. దేవుడు రాశాడు గనుక. దేవుడు రాసిన మాట ఒక కాలానికి కాదు, అన్ని కాలాలకి, 3 కాలాలకి, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన మాటలు ఉన్నాయి బైబిల్లో. జరిగిపోయిన వాటిని గుర్చున్నాయి, జరుగుతున్న వాటిని గుర్చున్నాయి, ఇంకా జరగబోయే భవిష్యత్తును గురించి కూడా బైబిల్లో ఉంది, వ్రాయబడి ఉంది. అది తెలుసుకోవాలి ఈ ప్రపంచం. నువ్వు తెలుసుకోవాలనుకుంటే రీడ్ ద బైబిల్, చదువు బైబిల్ని. చెత్త పుస్తకాలు చదువుతావు కదా, దిక్కుమాలిన పుస్తకాలు. నీ వెనకాతలు ఎన్నో కట్టలు గ్రంథాలయం పేరట పుస్తకాలు ఉంటాయి. ఎందుకురా తగలట్టడానికి ఆ పుస్తకాలన్నీ? ఏమి నేర్చుకున్నా నీ విద్య? కట్టల పుస్తకాలు చదువుకొని ప్రపంచానికి ఏ నీతి చెప్పావు, ఏ మంచి చెప్పావు చెప్పు. ఈ పుస్తకాన్ని నువ్వు చదవు. బికాజ్ దిస్ ఈజ్ అ రిలీజియస్ బుక్. ఇది ఒక మత సంబంధమైన పుస్తకం. నేను చదవకూడదు. తెలుసుకోవడానికైనా చదువయ్యా, తెలుసుకోవడానికైనా చదువు. బైబిల్లో ఏముందో దేవుని పిల్లలారా. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఎందు నిమిత్తం అపవిత్రపరచబడిందో చెబుతున్నాడు చూడండి. 18వ వచనంలో హెచ్కేలు గ్రంథం 36:18. కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమును, ఏమండి విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రము చేసిన దానిని విషయమై నేను క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తన బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనుల్లోనికి వారిని వెళ్ళగొట్టగా వారు
చెదిరిపోయిరి. చెదిరిపోతారు, చెదిరిపోతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎందుకు చెప్పండి ఈ విపత్కర పరిస్థితి? ఇదిగో దేవుడు చెప్పిన కారణాలు. మన దేశంలో నరహత్యలు లేవా చెప్పండి? ఏ దేశంలో నరహత్యలు లేవు చెప్పండి? నిలువున ఒక చక్కని మనిషి ఆకారాన్ని తల్లి గర్భంలో దేవుడు కష్టపడి చేసిన దానిని అడ్డంగా కత్తులతో నరుకుతున్నావే, బాంబులతో చంపుతున్నావే. అమెరికా చేయలేదా? రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అమెరికా ప్రయోగించిన హిరోషిమా నాగసాకి మీద బాంబులు, అణుబాంబులు 3 లక్షల మందిని చంపేశాయండి. అది నరహత్య కాదా? ఇజ్రాయెల్ చేస్తున్న నరహత్య కాదా? సౌదీ అరేబియా చేస్తున్న నరహత్య కాదా? గల్ఫ్ దేశాలు నరహత్య చేయటం లేదనుకుంటున్నారా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఏ దేశమైనా సరే నరహత్య మహాపాతకాన్ని చుట్టుకున్నారు. అపవిత్రమైపోయింది దేశం. రక్తపు డాగులు, చెడ్డ క్రియలు, ఈ పనులన్నిటినీ జరుగుతున్నప్పుడు దేవుడు చూచి ఎలా ఊరుకుంటాడు చెప్పండి? దేశం అపవిత్రం అయిపోయింది అంటున్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించక, పై మాట, వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమై అంటున్నాడు చూడండి 18వ వచనం. నోట్ దిస్ పాయింట్. హెజ్కేలు 36:18, వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమై నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తన బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి, శిక్ష అమలు చేస్తున్నాడట. శిక్ష అంటే దేశాలకు ఈరోజు వస్తున్న శిక్ష ఎవరితో తెలుసా? అది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి దేశాలకు వస్తున్న శిక్ష. ఎందుకు వస్తుంది శిక్ష? నీ దేశం అపవిత్రం అయిపోయింది. కడుగుకో ముందు నీ దేశాన్ని. ఇండియా ఈ దేశాన్ని కడగాలి. నీళ్లతో కడగడం కాదు, స్వచ్ఛత అంటే చీపురులతో తొడవడం కాదు, కాలువలు శుభ్రం చేయడం కాదు. ముందు నీ దేశాన్ని పవిత్రపరుచుకో. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎన్ని అకృత్యాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని నరహత్యలు ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో, అందులో మన దేశంలో. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? నీ దేశం అపవిత్రపరచబడింది. నీ దేశం మైలుగా మారిపోయింది. నీ దేశం హేయమైన దేశంగా నాకు కనబడుతుంది. దేవుడు అంటున్నాడు. ఇలా ప్రపంచ దేశాలు, అది స్వచ్ఛతలో నెంబర్ 1 అయినా ఆస్ట్రేలియా మురికి పెట్టిన దేశంగా కనబడుతుంది. ఏమండి, అమెరికాలోని హోనలూలు చాలా పవిత్రమైన సిటీ, క్లీన్ సిటీగా కనబడుతున్నారు. రే, మీ క్రియల చేత దారుణంగా మీరు నాకు అపవిత్రపరచబడిన వారుగా కనబడుతున్నారు రా. అందుకే లేపేస్తున్నాడు జనాల్ని. భయం కలగాలి, ప్రజలకు భయం కలగాలి. ఒక నార్వే, ఒక జర్మనీ, ఒక న్యూజిలాండా, ఒక ఇంగ్లాండా, ఏ దేశంలో లేదు చెప్పండి? అపవిత్రత ప్రతి దేశాన్ని అలముకుంటుంది. మరి అపవిత్రతని ఎలా బాగు చేయాలి? దానికి బైబిల్ సమాధానం. నీ దేశంలోని అపవిత్రతను తుడిచేయి. ఇలా ప్రపంచ దేశాల్లోని అపవిత్రతను తుడవడానికి దేవుడు ఏం చెబుతున్నాడు వినాలి. దేవుడు ఏం చెబుతున్నాడు? ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా. ఒక మంచి మాట దేవుడు రాయించిన మాట. ఏమండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు తెలుసా? ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్న గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని. పరిశుద్ధత అంటే పవిత్రత అని అర్థం. పవిత్రత అన్నా, స్వచ్ఛత అన్నా, పరిశుద్ధత అన్నా ఎన్ని పర్యాయ పదాలు, సినానిమ్స్ అంటారు వాటిని. ఏమంటున్నాడు దేవుడు? ఈ వాగ్దానంలో ఉన్నావు కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. పవిత్రత దేనికి కావాలి? పవిత్రత దేనికి కావాలి? ఆ రోజు చెప్పాడు, స్నానం చేయి, పళ్ళెం కడుక్కో, ఒళ్ళు శుభ్రం చేసుకో, ఇళ్ళు శుభ్రం చేసుకో, నీ పాళాన్ని శుభ్రం చేసుకో చెప్పాడు ఆ రోజు. క్లీన్. చివరకు నువ్వు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు కూడా గరిసె పట్టుకు వెళ్ళు, శుభ్రత పాటించు దేవుడు చెప్పాడు. తినేటప్పుడు ఇవి తిను, ఇవి తినకూడదు చెప్పాడు దేవుడండి. మరి ఇప్పుడు
పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. 2 అపవిత్రతలు నీకున్నాయి. 2 అపవిత్రతలు. ఒకటి నీ ఒంటి అపవిత్రత, రెండోది నీ ఆత్మ అపవిత్రంగా మారిపోతుంది. కల్మషం, సమస్త కల్మషము నుండి అంటున్నాడు చూడండి. ఏమండి? శరీరమునకును ఆ శరీరాన్ని బ్రతికిస్తున్న ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఏమంటే శరీర కల్మషం అంటే చేతులు కడిగేసుకుంటామండి, ఓకే. శరీర విషయాలు అంటే పోనీ గబ్బిలాలు తినడం మానేస్తామండి, ఓకే, మానిపించేద్దాం. వాళ్ళతో పాములు తినడం మానిపించేద్దామండి, పక్షులు తినడం మానిపించేద్దామండి. అయితే రోగాలు రాకుండా ఉంటాయా? నో. రోగాలు రాకుండా ఉండాలి అంటే ముందు శరీర సంబంధమైన స్వచ్ఛతతో పాటు, పవిత్రతతో పాటు ఇంకేమంటున్నాడు? ఆత్మకు కలిగిన కల్మషం దానికి కూడా పడుతుందిరా, మస్ట్. దానికి కూడా పడుతుందిరా పవిత్రత, దానికి కూడా సోకుతుందిరా వైరస్, జబ్బు, ఆత్మ. వాటి నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. పవిత్రంగా చేసుకోవాలి. ఎలా పవిత్రం చెయ్యాలో ఈరోజు ఈ దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎలా అపవిత్రంగా మారిపోయాయో విత్ ప్రూఫ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో